పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఉద్యమాలకి ఊపిరి కోసం శ్రీకాకుళం జిల్లాకి నుంచి అన్యాయానికి గురైతే తిరుగుబాటు చేసే తత్వం ఉన్న జిల్లా శ్రీకాకుళం జిల్లా. రాజకీయపు అరాచకత్వం పెరిగిపోతా ఉంటే దాన్ని పారదోలే జిల్లా శ్రీకాకుళం జిల్లా. అందులో నిన్న చాలా మంది పెద్దలు చెప్తా ఉంటారు, నువ్వు ఒక యాక్టర్వి, నువ్వు రోజు రోడ్ల మీద కనిపిస్తే నీ ముందున్న కేసు పోద్ది, నీ ముందున్న అట్రాక్షన్ పోద్ది, అందుకని రాకూడదు అంటే నేను వాళ్ళకి ఒకటే చెప్పా, ప్రజా సంక్షేమం కోసం, ప్రజా సమస్యల కోసం నేను సామాన్యుల్లో ఒకటిగా ఉండాలని కోరుకునేవాడిని, కానీ 10 మంది నటుల్లో ఒకటిగా ఉండాలని కోరుకున్నాను. అందరితో పాటు సామాన్యంగా బతకాలంటున్నా కోరుకునేవాడిని. ఈ రోజున మన ఈ నిరసన కవాతుకి ముఖ్య కారణం మీ అందరికీ తెలుసు. నిన్నటికి 4 సంవత్సరాలు అయింది ప్రధానమంత్రి గారు ఈ దేశ భారత ప్రధానిగా పదవిలోకి వచ్చి మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంబంధించి ఎన్నెన్నో చెప్పారు. మన ఉత్తరాంధ్రకి ఒక ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు, అవి ఏమీ చేయలేదు. మొదటి నుంచి జనసేన గలం, జన సైనికుల గలం ఒకటే, మీరు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నిలబెట్టుకోండి అని చెప్పి. ఈ రోజున మనకి ఏ మూలకి వెళ్ళినా శ్రీకాకుళం కన్నీటి కథలే ఉంటాయి. వంశాధార ప్రాజెక్టు వారి కథలు వింటా ఉంటే చాలా బాధ కలిగించే కథలు ఇవి, చాలా బాధ కలిగించే కథలు. నాకు అనిపిస్తుంది, ఇంతమంది పాలకులు ఉన్నారు, ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఏ ఒక్కరికి పట్టట్లేదు సమస్యలు. అందరూ రోడ్ల మీదకి వచ్చి కన్నీటి కాదలే మన శ్రీకాకుళం జిల్లాలో ఏ మూలకి వెళ్ళినా, ఉద్దానంకి వెళ్ళినా, మన వంశధార ప్రాజెక్టుకి వెళ్ళినా ఇంతమంది యువత ఉన్నారు. ఇంత చక్కటి ప్రకృతి వనరుల నరసనపేట నియోజకవర్గం ఉంది. పారిశ్రామీకరణకి ఒకటి లేదు మన దగ్గర, మనకి ఒక పరిశ్రమలు లేవు. అలాగే ఉదాహరణకి నేను ఇంత అడుగుతున్నది ఒకటే, విశాఖ రైల్వే జోన్ అంటారు. కనీసం విశాఖ రైల్వే జోన్ కాదు, కనీసం మన పార్లమెంటేరియన్స్ కానీ ఎవరన్నా సరే, రామ్ విలాస్ పాస్వాన్ ఒక కేంద్ర మంత్రి ఉంటే తను ఉన్న చిన్న ప్రాంతాన్ని రైల్వే జోన్ ప్రకటించుకున్నాడు. కనీసం మన గుర్లాం రైల్వే స్టేషన్ ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ కానీ, ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కానీ ఆపే స్థాయి లేదు మన నాయకులకి. అది మన దుస్థితి, అది మన అది మన బాధపడాల్సి చింతించాల్సిన విషయం. శ్రీకాకుళం మన నరసనపేటకు సంబంధించి ఈ రోజున నేను ముందుకు వచ్చింది ఒకటే, తెలుగుదేశం ప్రభుత్వం నాయకులకి మేము ఒకటే చెప్పాం. మొదటి నుంచి స్పెషల్ కేటగిరీ స్టేటస్ నుంచి మొదటి నుంచి ఒకటే మాట మాట్లాడుతున్నాం. వారికి ఒకటే చెప్పాం, అందరం కలిసి తెలుగుదేశం పార్టీ ఎలా ఉందంటే ఉమ్మడిగా తిని ఒంటరిగా పొలవాలనుకుంటుంది తెలుగుదేశం పార్టీ. చాలా తప్పని చెప్తున్నాం. అందరి శ్రమ దోపిడీ చేసి కేవలం మీ వర్గాలు, మీ పార్టీ నాయకులు మీరే పప్పం గడుపుకోవడం చాలా తప్పు. ముఖ్యమంత్రి గారు మీకు సవినయంగా తెలియజేస్తున్నారు. ఈ రోజున ఇండియా టుడేలో కూడా కథనం పడింది. ఫైబర్ నెట్ ఇష్యూ సంబంధించి అనేక వందల కోట్లు ప్రభుత్వం తాలూకు డబ్బు దుర్వినియోగం అవుతుంది. అది స్ట్రైట్ గా హెరిటేజ్ కంపెనీల ఎక్స్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్ల మీద కాంట్రాక్ట్స్ ఇచ్చేశారు. ఈ రోజున అది తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నది. ఒకవైపు ఇక్కడ మనకు వంశాధార ప్రాజెక్టు వాళ్ళకి నిర్వాసితులకి డబ్బులు లేవంటున్నారు. ఇళ్ల నుంచి తరిమి కొట్టేశారు, ఇల్లు లేకుండా చేశారు, నిలబడి ఇల్లు లేకుండా చేశారు. కానీ వారికి, వారి పార్టీ వర్గాలకి డబ్బులు ఇది వాళ్ళు చేసే తెలుగుదేశం పార్టీ చేసే బాధ. దుస్థితి ఈ దుస్థితిలో వస్తుంది. నేను ఎందుకు వచ్చాను అందరికీ అంటే రాజకీయ
రాజకీయాల్లోకి ఒక సామాజిక రాజకీయ చైతన్యం కోసం సుఖంగా ఇంట్లో కూర్చోవచ్చు, సినిమాలు చేసుకోవచ్చు. కానీ ఒక సాటి మనిషి కష్టాలు పడుతున్నప్పుడు, ఒక ఆడపడుచు కన్నీళ్లు పెడుతున్నప్పుడు, ఎన్ని వేల కోట్లు ఉంటే డబ్బుంటాయే, ఎంతమంది చప్పట్లు కొడితే ఒక సాటి మనిషి బాధలకి కన్నీటి కార్చలేని అధికారం ఎందుకు, ఆ బతుకెందుకు? నేను మీ అందరికీ ఒకటే విన్నవించుకుంటున్నాను. అందరిలాంటి రాజకీయ పార్టీ కాదు, అందరిలాంటి రాజకీయాలతో చేయడానికి రాలేదు. నిజంగా పదవి కోసమే అయితే కొన్ని ఎమ్మెల్యేలు, మంత్రి పదవులు, పార్లమెంటరీ పదవులు అన్ని తీసుకున్నామని 2014లో. కానీ నేను వచ్చింది ఒక సామాజిక రాజకీయ చైతన్యం కోసం. కాబట్టి నేను ఈ రోజున ఇంత మొండుటెండలో మీరు ఇక్కడ ఉంటే నేను చాలా బాధగా, చాలా సంతోషంగా ఉంది మీరందరూ నా మాట్లాడడానికి వచ్చినందుకు. ఈ రోజున మనం 2019 ఎన్నికలకి సంసిద్ధులు